ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వారందరూ దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంతమంది దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాము అన్నోళ్ళు చేతులు ఎత్తుతారా? చాలా సంతోషం. సరే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో 9వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతూ ఉన్నాను. మీ హస్తాల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరు కూడా ఆ మాటలు చదవలసిందిగా మీకు కూడా మరి మనవి చేస్తా ఉన్నాను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఇక్కడ చదవబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా పూర్ణ హృదయముతో నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నా పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఆయన యొక్క అద్భుతమైన కార్యములన్నీ కూడా నేను వివరిస్తాను అంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని మందిరానికి మనం వచ్చాము, దేవుని మాటలు వింటున్నాము, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నాము, దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాను. సేవకుడిగా ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి. దేవుని మందిరానికి పూర్ణ హృదయంతో మనం వస్తూ ఉన్నామా? దేవుని మందిరంలో పూర్ణ హృదయంతో ప్రార్థిస్తూ ఉన్నామా? దేవుని మందిరంలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నామా? దేవుని మందిరంలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? ఒకసారి దేవుని బిడ్డలుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు నేను దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను, పూర్ణ హృదయంతో ఆసక్తితో నేను దేవుని మందిరానికి వస్తూ ఉన్నానా? లేకపోతే పాస్టర్ గారు ఇవాళ చర్చికి రాలేదని అడుగుతాడు అన్న ఆలోచనతో మనం వస్తూ ఉన్నామా? దేవుని బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మన పూర్ణ హృదయములతో దేవుణ్ణి స్తుతించాలండి. మన పూర్ణ హృదయముతో ఆయన అద్భుతమైన కార్యాలన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే వివరించాలి. ఈరోజు ఒక 4 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మరి మీరు వినాలి. వింటారా? వాక్యాన్ని ముగించమంటారా? శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలి. శ్రద్ధగా దేవుని మాటలు వింటే కలిగే ప్రయోజనాలు ఏంటి పాస్టర్ గారు అంటే, నేను శ్రద్ధగా దేవుని మాటను విని ఆ మాట ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా ఉండే దేవుడు కానే కాదు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము అంటే ఏదో అనాలోచనతో దేవుని మందిరానికి రాకూడదు. శ్రద్ధగా ఆసక్తి కలిగి దేవుని మందిరానికి రావాలి. ఆసక్తితో దేవుని యొక్క మాటలో మనం వినాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉందని భక్తుడు అంటూ ఉన్నాడు. ఈరోజు మన ప్రాణాలు దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము అంటే మన ప్రాణాలు వేటి కొరకు ఆశపడాలంటే బంగారం కోసం, ఆస్తి కోసం, అంతస్తుల కోసం, లేకపోతే లోకంలో విలాసవంతమైన జీవితం జీవించాలని ఆశపడటం కాదు, కానీ వాటికంటే ప్రాముఖ్యంగా నా దేవుని మాట నేను వినాలి, నా దేవుని మాట చేత నా జీవితం సరి చేసుకోవాలి, నా దేవుని మాట చేత నా కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆసక్తితో ఆయన మాటని నేను విని ఆ మాటను నా హృదయంలో భద్రపరుచుకోవాలని ఆసక్తితో దేవుని మాటను మనం వినాలండి. అనాలోచనతో దేవుని మందిరంలో మనం ఉండకూడదు. ఒకవేళ అనాలోచనతో దేవుని మందిరంలో మనం ఉంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు, కానీ ఆసక్తి కలిగి దేవుని మందిరకు వచ్చి ఆసక్తితో దేవుని యొక్క మాటలు మనం వినాలి. హల్లెలూయా. ఈరోజు ఒక 4 మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మరి మీరు వినవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. మొట్టమొదటి మాట, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ఏంటంటే మొట్టమొదటి మాట, మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాల. ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. నేను ఆరాధన చేసేటప్పుడు కొంతమందిని గమనిస్తూ ఉంటాను, కళ్ళు తెరిచి వాళ్ళెలను చూడటం, వాళ్ళు వీళ్ళ వైపు చూస్తూ ఉండటం, లేకపోతే వచ్చే వాళ్ళని చూడటం, లేకపోతే
బయటికి వెళ్ళే వాళ్ళని చూడటం, ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడు. సేవకుడు నిలబడి ఆరాధిస్తూ ఉండంగా నీ చుట్టూ ఉన్నోళ్ళు కూడా చక్కగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దేవుని మందిరంలో నీవు కూడా నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించకుండా అనాలోచనతో కళ్ళు తెరిచి చూడటం, అటు ఇటు చూడటం, వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అటు ఇటు చూడటం ద్వారా ప్రయోజనం లేదండి. మన పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా, పరిస్థితులన్నీ అనుకూలంగా లేకపోయినా నీవు దేవుణ్ణి స్తుతించే బిడ్డగా ఉండాలి. నీకు దుఃఖం కలిగిన నీవు దేవుని స్తుతించాలి. అనారోగ్యం కలిగిన దేవుని స్తుతించాలి. ఏదన్నా బాధ వచ్చిన దేవుని స్తుతించాలి. ఏదైనా సమస్య నీకు ఎదురైనప్పటికీ దేవుని స్తుతించాలి. సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు స్తుతించడం పెద్ద విషయమేం కాదు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైపోతున్నప్పుడు, పరిస్థితులన్నీ నీకు నీకు చేదుగా అనిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. భక్తుడైన యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకునండి. తన 10 మంది బిడ్డలు ఒకే రోజు చచ్చిపోయారు. తన ఆస్తి పోయింది, అంతా పోయింది. ఆ పరిస్థితుల్లో ఏమంటున్నాడు తెలుసా భక్తుడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళెను, దేవునికి స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఈరోజు అటువంటి రీతిలో మనం దేవుని స్తుతిస్తూ ఉన్నామా? ఒక చిన్న బాధ వస్తే ఎందుకు వచ్చిందయ్యా? ఒక చిన్న అనారోగ్యం వస్తే ఎందుకు వచ్చిందయ్యా? ఒక చిన్న దెబ్బ తగిలితే ఎందుకు తగిలిందయ్యా? ఒక చిన్న వ్యతిరేకత నీ కుటుంబంలో కలిగితే ఎందుకు కలిగిందయ్యా అని దేవుడి మీద విరుచుకుపడుతూ దేవుణ్ణి ప్రశ్నించే రీతిలో నీ జీవితం ఉంచబడతా ఉంది. ఈ సమస్యలో దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ సమస్య నాకు అనుమతించబడిందంటే అది దేవుడికి తెలియకుండా ఈ సమస్య నాకు అనుమతించబడకుండా ఉండదు కదా. ఈ సమస్య అనుమతించబడిందంటే నా దేవుడికి తెలుసు కదా. ఈ సమస్యలో నేను ఎలా ఉండాలి, ఈ సమస్యలో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని దేవుని మీద ఆధారపడకుండా దేవుణ్ణి ప్రశ్నించే రీతిలో మన జీవితాలు ఉంచబడతా ఉన్నాయండి. తప్పు. సంతోషంగా ఉన్నప్పుడే కాదు కానీ సమస్యల గుండా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు కూడా మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. అన్నీ బాగున్నప్పుడు స్తుతించడం కాదు కానీ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మన జీవితాల్లో పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మనకున్నప్పుడు కూడా అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు నువ్వు స్తుతిస్తూ ఉన్నావా? చిన్న అనారోగ్యం నీకు వస్తూ ఉంది, ఆ అనారోగ్యంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? లేకపోతే ఒక చిన్న దెబ్బ తగులుతా ఉంది, ఆ దెబ్బలో దేవుని స్తుతిస్తూ ఉన్నావా? ఒక చిన్న చేదు అనుభవం నీ జీవితంలో నీకు ఎదురవుతా ఉంది, ఆ చేదు అనుభవాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నావా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు దేవుని మందిరానికి మనం అందరం ఇటు రీతిగా కూడుకొని దేవుని మాటలు వింటున్నాము అంటే ఆయన కృపే. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఎలా స్తుతించాలంటే పూర్ణ హృదయంతో మనం స్తుతించాలి. కొంతమంది పెదవులతోనే దేవుణ్ణి స్తుతిస్తారు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడంట పరలోకము రాజ్యం చేరడంట. ఇంకొక మాట ఉందండి, వారి పెదవులతో నన్ను గణపరుస్తూ ఉన్నారు కానీ వారి హృదయాలంట దేవునికి దూరంగా ఉన్నాయంట. ఈరోజు నీవు నేను పెదవులతోనే గణపరుస్తూ ఉన్నావేమో, హృదయపూర్వకంగా దేవుని స్తుతించట్లేదేమో, హృదయపూర్వకంగా దేవుని గణపరచట్లేదేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందామండి. పరిశీలించుకొని మనల్ని మనం సరి చేసుకుందాం. ఇప్పుడు వరకు ఏదో అనాలోచనతో దేవుని స్తుతిస్తూ వచ్చామేమో, ఇకనైనా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలండి? మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. రెండో మాట, పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి. మొట్టమొదటి మాట ఏమో పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. రెండో మాట పూర్ణ హృదయంతో ప్రార్థించాలి.
ఇద్దరు వ్యక్తులంట ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చారంట. ఒక వ్యక్తి ఏమో తనను తాను దేవుని ముందు హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడంట. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నానయ్యా, పలానా దాంట్లో దశమ భాగం చేస్తా ఉన్నాను, వచ్చిన డబ్బుల్లో నీకు కానుకిస్తున్నాను, ఇదిగో నా పక్కన వీడు ప్రార్థన చేస్తున్నాడు చూసావా, వీడి వలే నా జీవితం లేదయ్యా అని ఒక వ్యక్తి ఏమో హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడంట దేవుని సన్నిధిలో. ఇంకొక వ్యక్తి ఏమో ఇంకొక వ్యక్తి ఏమో ఇంకొక వ్యక్తి ఆకాశం వైపు కనులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలక తన రొమ్మును బాదుకుంటూ, నేను పాపినయ్యా, నేను పాపిని ప్రభువా, నేను పాపాత్ముడినయ్యా, నీ వైపు చూసే ధైర్యం కూడా నాకు సరిపోవట్లేదయ్యా, నేను ఏ పాపాలు చేశానో ఆ పాపాలు మీరు ఎరిగి ఉన్నారయ్యా అని తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తా వచ్చాడండి. ఈ ఇద్దరు చేసిన ప్రార్థనలో దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడంటే, దేవుని వైపు కనులెత్తటానికి ధైర్యం చాలక తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్న ఆ యొక్క సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఈరోజు దేవుని మందిరానికి వస్తూ ఉన్న మనము కూడా హెచ్చించుకునే స్థితిలో ఉండకూడదు. హెచ్చించుకునే రీతిలో మన జీవితాలు ఉంచబడకూడదు. దేవుని మందిరానికి వస్తూ ఉన్నానంటే, దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నాము అంటే మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల. ఆయన విషయంలో మనం తగ్గించుకుంటూ ఏ విషయాల్లో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా ఉన్నామో, ఏ విషయంలో దేవునికి దుఃఖాన్ని కలుగు చేశామో, ఏ విషయంలో దేవుణ్ణి ఏడిపిస్తూ వస్తూ ఉన్నామో, ఏ విషయాల్లో దేవుడు మనల్ని చూస్తూ ఆయనకు ఆ బాధ కలుగుతూ ఉందో, వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాద సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. హెచ్చించుకునే రీతిలో, గొప్ప చేసుకునే రీతిలో మనల్ని మనం ఏదో ఒక గొప్పగా ఉంచుకునే రీతిలో మన జీవితాలు ఉంచబడకూడదు. మన జీవితాలు దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గింపు జీవితం జీవిస్తారో, ఎవరైతే తగ్గించుకొని బ్రతుకుతారో వారిని దేవుడు దీవించకుండా ఉండే దేవుడు కాదండి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు కూడా మన పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏవైనా తెలిసి తెలియనివి మనలో దేవునికి నచ్చనివి ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తగ్గించుకొని ఒప్పుకుంటూ, ప్రభువా పలానా విషయంలో నేను తోలనాడానయ్యా, పలానా విషయంలో నా మాటలు ఎదుటివానికి గాయపరిచే రీతిలో ఉన్నాయ్యా, పలానా విషయంలో నేను పలానా వ్యక్తిని బాధపరిచానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా అని మన పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా ఉండే దేవుడు కాదు. ఈరోజు నీ జీవితంలో నీవు పూర్ణ హృదయంతో నీవు ప్రార్థించడం మొదలు పెడితే నా దేవుడు నీ ప్రార్థన ఆలకించకుండా ఉండే దేవుడు కాదండి. పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉంది కదా, ఆయన కంట నిజముగా మొర్రపెట్టే బిడ్డలకంట, ఆయన కంట నిజముగా మొర్రపెట్టే బిడ్డలకు ఆయన సమీపముగా ఉంటాడంట. ఈరోజు దేవుడికి మనము నిజముగా మొరపెట్టినప్పుడు, మన పూర్ణ హృదయముతో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉండి మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడు. ఈరోజు ఏ విషయాన్ని బట్టి నీవు నలిగిపోతూ ఉన్నా, ఏ విషయాన్ని బట్టి నీవు కృంగిపోతూ ఉన్నా, ఏ విషయాన్ని బట్టి నీవు ప్రశాంతంగా నిద్రపోలేని స్థితిలో నీ జీవితం ఉంచబడినప్పటికీ నీ పూర్ణ హృదయంతో దేవుడికి నీవు మొరపెడితే ఆయన నీకు సమీపముగా ఉండి నీ పరిస్థితులన్నిటిలో నుండి కూడా నా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఈరోజు దేవునికి పూర్ణ హృదయంతో మొరపెడతా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలండి. దేవుడికి మనం పూర్ణ హృదయంతో మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా హల్లెలూయా, పూర్ణ హృదయంతో దేవుని యొక్క మాట వినాలి. మొట్టమొదటి మాట పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి. రెండోదిగా పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి. రెండోదిగా పూర్ణ హృదయంతో దేవుని మాటలు వినాలి. చాలా మందిని గమనిస్తూ ఉంటాను దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు.
వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, ఎంతమంది దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారని. ఎంతమంది దేవుని మాటలు వింటూ ఉన్నారని గమనిస్తూ ఉంటాను. నేను వాక్యం చెప్తా ఉంటాను. చెప్తూ ఉన్న సందర్భంలో ప్రశాంతంగా ఒక కునికేస్తారు. ప్రశాంతంగా ఒక కునికేస్తూ ఉంటారు. పాస్టర్ గారంట ఇట్టానే వాక్యం చెప్తా ఉన్నాడంట. ఒక సంఘంలో జరిగిన సంఘటన. ఒక ఆమె ఇలానే కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆమెకు జోల పాట పాడినట్లుందంట. ఎలా ఉందంట? పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆమెకు జోల పాట పాడినట్లుగా ఉందంట. ఆ పాస్టర్ గారికి వాక్యం చెప్తా ఆయన బిగ్గరగా దేవుని స్తుతించాలని దేవునికి స్తోత్రం అన్నాడంట. ఏమన్నాడంట? దేవునికి స్తోత్రం అని ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తా బిగ్గరగా దేవుని స్తుతించగానే ఆ కుర్చీలో కూర్చొని పొనుకున్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి తపక్కని కింద పడింది. కింద ఎవరైతే ఆసక్తిగా కూర్చొని వాక్యం వింటా ఉన్నారో ఆ వాక్యం వింటున్న వాళ్ళ మీద పడింది తప్పకమని. దేవుని మందిరానికి వస్తా ఉన్నామంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మన పూర్ణ హృదయంతో దేవుని మాటలు వినాలి. దేవుని మందిరానికి వచ్చినట్టే ఉంటారు, కూర్చున్నట్టే కూర్చుంటారు. ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఏదో అంటారు కదండి, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఉండటానికి దేహాలు ఎక్కడే ఉంటాయి కానీ మన ఆలోచనల్లో ఎక్కడెక్కడో చక్కర్లు కొడతా ఉంటాయి. అలా ఉండటం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదండి. దేవుని మందిరానికి వస్తా ఉన్నామంటే నీ పూర్ణ హృదయంతో, నీ నిండు మనస్సుతో దేవుని మాటలు మనం వినాలి. ఈరోజు సేవకుని నిలబెట్టుకున్నాడు దేవుడు. ఏ వాక్కుని నాకు వినిపించబోతూ ఉన్నాడో, ఏ వాక్కు చేత దేవుడు నన్ను ధైర్యపరచబోతూ ఉన్నాడో అని ఆసక్తిగా దేవుని మాటలు వినాలి. ఆసక్తిగా దేవుని మాటలు వినాలి. అలా ఉండదు. వాక్యం మొత్తం అయిపోయిన తర్వాత ఈరోజు ఏ వాక్యం చెప్పానంటే, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారో గుర్తులేదు పాస్టర్ గారు అంటారు. ఒక ఆమెను ఇలానే అడిగా. దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, వెళ్ళిపోయింది. నేను ఏదో పని మీద అటు వెళ్ళి ఆ గృహంలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆమె సమస్య చెప్తా ఉంటే, పోయిన వారం ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు కదమ్మా, పోయిన వారం ఏ వాక్యం చెప్పానని నేను అడిగా. మామూలుగా ప్రశ్న వేశా. పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాను తలగొక్కుంటా ఉంది. వచ్చారు కానీ ఆ మనసు ఎక్కడ లేదు. ఆమె శరీరం ఎక్కడ ఉంది కానీ ఆమె ఆలోచన ఇక్కడ లేదు. ఆ మనసు ఇక్కడ లేదు. ఆమె పూర్ణ హృదయంతో దేవుని మాటలు వినలా. అలా ఉండకూడదండి. దేవుని మందిరానికి వస్తున్నామంటే దేవుడు విలువైన మాటలు మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనాలోచనతో, అశ్రద్ధతో మనం ఇక్కడ కూర్చోవటం ఏమాత్రం కూడా దీవెన కాదు. కానీ ఆసక్తి కలిగి పూర్ణ హృదయంతో దేవుని మాటలు వినే రీతిలో మన జీవితంలో ఉంచబడాలి. యేసు ప్రభులు వారంట కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆసక్తిగా దేవుని మాటలు వెంటా వచ్చారంట. పూర్ణ హృదయంతో ఆయన మాటలు వెంటా వచ్చారు. దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. ఆయన మాటే మనల్ని బ్రతికిచ్చిద్దండి. ఆయన మాటే మన బాధల్లో మనకు నెమ్మది నచ్చింది. ఆయన మందిరానికి వచ్చి అనాలోచనతో మనం ఇక్కడ కూర్చుంటే ఏం ప్రయోజనం అండి? వచ్చేటప్పుడు ఖాళీ పాత్రలుగా వస్తాం, వెళ్ళేటప్పుడు ఖాళీ పాత్రగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి బకెట్ తీసుకెళ్ళంట ట్యాప్ కింద పెట్టాడంట. కుళాయి దగ్గర పెట్టి ఆ ట్యాప్ తిప్పాడంట. తిప్పితే ఆ నీళ్లు వస్తా ఉన్నాయి కానీ ఆ బకెట్ నింపబడట్లేదంట. ఏమండి? నీళ్లు వస్తా ఉన్నాయి కానీ ఆ బకెట్ నింపబడట్లా. ఏంది, ఎప్పుడో వదిలాను నీళ్లు నింపట్లేదని వెళ్ళి సరిగ్గా చూస్తే ఆ బకెట్ తిరగదిప్పుందంట. బోల్తా పెట్టుందంట. ఆ బకెట్ బోల్తా పెట్టుంది. పెట్టవలసిన రీతిలో ఆ బకెట్ పెట్టలేదు. ఆ నీళ్ళన్నీ కూడా బకెట్ మీద కూడా పోతున్నాయి కానీ ఆ బకెట్లో నీళ్ళు ఉండట్లా. దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం కానీ ఆ బకెట్ ఏ విధంగా బోల్తా పెట్టారో మనం కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, కూర్చుంటున్నాం, వింటూ ఉన్నట్లుగానే ఉంటున్నాయి కానీ ఆ మాటలు హృదయంలో ఉండట్లా. ఆ మాటలు ఎటో పోతున్నాయి,
వ్యర్థమైన మాటలన్నీ కూడా హృదయంలో ఉంచుకొని మన మనసును పాడు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అలా ఉండకూడదు. ఖాళీ పాత్రలుగా మనం వచ్చినప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క వాక్కుని మన హృదయంలో భద్రపరుచుకుని సంతోషంగా వెళ్ళాలి. ఆయన మాటే మనకు ధైర్యాన్ని ఇచ్చిద్ది. ఆయన మాటే మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చిద్ది. ఆయన మాటే మనకు నెమ్మదిని అనుగ్రహించిద్ది. ఈరోజు దేవుని మందిరంలో పూర్ణ హృదయముతో దేవుని మాటను వినే బిడ్డలుగా మన జీవితాలు ఉంచబడాలి. పూర్ణ హృదయంతో నీవు దేవుని మాట వినినప్పుడు, పూర్ణ హృదయంతో దేవుని యొక్క మాట మీద నీవు మనసు పెట్టినప్పుడు, ఆ మాటే నిన్ను ఒక గొప్ప స్థితికి, నన్ను ఒక గొప్ప స్థితికి ఆ మాటే మనల్ని తీసుకెళ్ళిద్ది. హల్లెలూయా. పూర్ణ హృదయంతో దేవుని యొక్క మాటలు వినాలి. నాలుగోదిగా, పూర్ణ హృదయంతో దేవుని యొక్క కార్యాలు వివరించాలి. మొట్టమొదటి మాట, పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. రెండో మాట, పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మూడో మాట, పూర్ణ హృదయముతో దేవుని యొక్క మాట వినాలి. నాలుగో మాట, పూర్ణ హృదయముతో దేవుని యొక్క కార్యాలు వివరించాలి. అక్కడే ఉంది కదండి. చూడండి, కీర్తనలో 9వ అధ్యాయము, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఏంటండి? నీ అద్భుత కార్యములన్నిటినీ కూడా ఏం చేస్తా అంటున్నాడు భక్తుడు? వివరిస్తానంటున్నాడు. ఈరోజు మీ కుటుంబంలో దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తా వచ్చాడు. మీ బిడ్డల జీవితాల్లో దేవుడు అన్ని అద్భుతమైన కార్యాలు చేస్తా వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. మనందరి జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. మరి ఆయన అద్భుతమైన కార్యాలన్నిటినీ కూడా మరి పూర్ణ హృదయంతో మరి వివరిస్తూ ఉన్నామా? వివరిస్తూ ఉన్నామా? ఏదన్నా ఒక వార్త మన చెవిన పడితే ఆ వార్తను తీసుకెళ్ళి ఒక 10 మందికి చెప్పేదాకా మనకు నెమ్మది ఉండదు. ఏదన్నా ఒక మాట మన చెవిన పడితే ఆ మాట ఒక 10 మందికి, ఒక 20 మందికి చెప్పేదాకా మనకు నెమ్మది ఉండదే. మరి దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతమైన కార్యాలను మరి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేకులకి? మన కుటుంబాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మన బిడ్డల విషయంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. భర్త విషయంలో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. భార్య విషయంలో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. కుటుంబంలో ఊహించని ఎన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలను ఒక్కరికైనా చెప్తున్నావా? నీ బంధువులకు నువ్వు చెప్తూ ఉన్నావా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేసినవి? నీ స్నేహితులకు చెప్తూ ఉన్నావా నీ బ్రతుకులో చేసిన అద్భుతమైన కార్యాలు? నీ ఇరుగు పొరుగు వారికి చెప్తూ ఉన్నావా దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తారండి. మన పితరుల జీవితంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు. బండ నుండి దేవుడు నీళ్లు తీసుకొచ్చాడు. నీళ్లు తీపిచ్చి వారి యొక్క దప్పికను దేవుడు తీర్చాడు. ఆకాశము నుండి ఆహారాన్ని ఇచ్చి వారి యొక్క ఆకలిని తీర్చాడు. ఇలాగూ భక్తుల జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగించాడండి. శత్రువుల సహితము కూడా తొలగించి వేసి, శత్రువుల సహితము కూడా సంహరించేసి తొలగించి వేసి, తన ప్రజల విషయంలో దేవుడు గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తా వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తా ఉన్నాడండి. ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తా ఉన్నాడు. మన సంఘాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తా ఉన్నాడండి. ఆయన అద్భుతాల గురించి మనం వివరించగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో చేసిన అద్భుతాలన్నీ కూడా మన పూర్ణ హృదయంతో అనేకులకి తెలియపరిచే బిడ్డలుగా, ఆయన అద్భుతమైన కార్యాలను అనేకులకి వివరించే బిడ్డలుగా మన జీవితాల్లో ఉంచబడాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని గురించిన వాక్కు అనేకులకు తెలియపరచాలి. ఆయన అద్భుతాలు అనేకులకు తెలియపరచాలి. ఈరోజు అనాలోచనతో దేవుని మందిరానికి రాకూడదు. అనాలోచనతో దేవుని మందిరంలో మనం ఉండకూడదు. అనాలోచనతో దేవుని మందిరంలోనే మనం వెళ్ళకూడదు. కానీ దేవుని మందిరానికి వస్తూ ఉన్నామంటే పూర్ణ హృదయంతో రావాలి. దేవుని మందిరంలో స్తుతిస్తూ ఉన్నామంటే
పూర్ణ హృదయంతో స్తుతించాలి. దేవుని మందిరంలో దేవుని వాక్కు వింటున్నామంటే పూర్ణ హృదయంతో దేవుని వాక్యం వినాలి. ఈ రీతిలో మన పూర్ణ హృదయంతో దేవుని స్తుతించే బిడ్డలుగా మన జీవితాలు ఉంచబడాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా మన జీవితాలు జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఈ మాటలు, వాక్యం దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.